హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి టర్మ్ ఇన్సూరెన్స్ వాల్యూ అనేది సరిగ్గా తెలియదు. ఆ ఇన్సూరెన్సే కదా, ఏముంది ఇప్పుడు మనకు అంత అవసరం ఏముంది, అంత అమౌంట్ మేము పెట్టలేము అన్న ఒక ఇమాజినేషన్లో బతుకుతుంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత వాల్యుబులో, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో, మన ఫ్యామిలీ ఎంత హెల్ప్ అవుతుందో, అంటే మనం ఎంత హెల్ప్ అవుతామో మన ఫ్యామిలీకి, ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్తాను. ఒక్క విషయం, మీకు ఆల్రెడీ అమౌంట్ ముందే ఉంటే, అంటే మీరు మీ వెనక లక్షల డబ్బులు, కోట్ల డబ్బులు ఆల్రెడీ మీ వెనకాల మీరు వేసేసుకున్నారనుకోండి, ఈ వీడియో మీకైతే కాదు, మీరు స్కిప్ చేసేయచ్చు. ఎవరైతే శాలరీడ్ పర్సన్స్ ఉన్నారో, ఫ్యామిలీ వాళ్ళ మీద డిపెండ్ అవుతుందో, కిడ్స్ ఉన్నారో వాళ్ళ మ్యారేజ్కి అండ్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి, కిడ్స్ ఎడ్యుకేషన్కి ప్లాన్ చేస్తున్నారో, వాళ్ళకైతే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సేవింగ్స్తో పాటు ఇది కూడా చాలా వాల్యుబుల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అసలు ఏంటి అనేది ఫస్ట్ సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, సేవింగ్స్ ప్లాన్ కాదు. ఇది జస్ట్ ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. అంటే మీకు ఏదైనా జరగకపోతే దీనివల్ల ఏ డబ్బులు రావు. కానీ మీకు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనుకోండి, మీ ఫ్యామిలీకి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది. అంటే మీరు సంవత్సరానికి లేదా నెలకి ఒక స్మాల్ ప్రీమియం పే చేస్తారు. ఆ టర్మ్లో మీరు కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ మీ ఫ్యామిలీకి ముందే డిసైడ్ చేసిన అమౌంట్ని ఇస్తుంది. దాన్నే సమ్ ఎష్యూర్డ్ అంటాం. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వెరీ స్మాల్ కాస్ట్కి చాలా పెద్ద కవర్ వస్తుంది. అంటే ఉదాహరణకి నెలకి 800 లేదా 1000 రూపీస్ పే చేస్తే 1 crore వరకు కవర్ తీసుకోవచ్చు. ఇదే రీజన్ వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ ని ఫినాన్షియల్లీ స్మార్టెస్ట్ ప్రోడక్ట్ అంటారు. ఓకే, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. మన జీవితం అనేది చాలా అన్సర్టెన్. అంటే మనం ప్లాన్ చేస్తాం, జాబ్ చేస్తాం, ఫ్యూచర్ గురించి డ్రీమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే యాక్సిడెంట్ లేదా ఇల్నెస్ లేదా ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు అడగకుండానే వస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో మనం లేవనుకోండి, అప్పుడు మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్, మీరు మీ ఫ్యామిలీలో ఒక మెయిన్ ఎర్నింగ్ పర్సన్, మీకు హోమ్ లోన్ ఉంది, కిడ్స్ ఎడ్యుకేషన్ ఉంది, పేరెంట్స్ మీ మీద డిపెండ్ అవుతున్నారు. సడన్ గా మీ ఇన్కమ్ కానీ ఆగిపోతే ఫ్యామిలీకి మంత్లీ ఎక్స్పెన్సెస్, ఈఎంఐస్, స్కూల్ ఫీజులు అన్నీ కూడా వాళ్ళ మీద పడిపోతాయి. అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ లాగా పనిచేస్తుంది. అంటే అది ఎమోషనల్ లాస్ ని ఫిల్ చేయలేదు, కానీ ఫైనాన్షియల్ కొలాప్స్ ని మాత్రం ప్రివెంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే రిస్క్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఫస్ట్ అనేది ఫ్యామిలీ రిస్క్. అంటే ఏంటంటే ఫ్యామిలీ ఇన్కమ్ స్టాప్ అయిపోతుంది, శాలరీ లేదు, బిజినెస్ ఇన్కమ్ లేదు, అండ్ ఇమ్మీడియట్ క్యాష్ ఫ్లో ప్రాబ్లం వస్తుంది. సెకండ్ రిస్క్ ఏంటంటే లోన్ బర్డెన్ అనమాట. అంటే మనకి ఖచ్చితంగా ఒక శాలరీడ్ పర్సన్ అంటే ఖచ్చితంగా మనకి లోన్స్ ఉండే ఉంటాయి. హోమ్ లోన్ అనో, కార్ లోన్ అనో, లేదా ఒక పర్సనల్ లోన్ అనో, ఈఎంఐ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఇన్కమ్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఇవన్నీ కూడా ఆగిపోతాయి. థర్డ్ రిస్క్ వచ్చేసి మన పిల్లల ఫ్యూచర్. పిల్లల కోసం మనం ఎడ్యుకేషన్ ఫీజు కోసం, లేదా కాలేజ్ ప్లానింగ్, లేదా ఫ్యూచర్ లో మ్యారేజ్ ప్లానింగ్, ఇవన్నీ ప్లాన్ చేస్తుంటాం కదా, అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఫోర్త్ రిస్క్ వచ్చి పేరెంట్స్ హెల్త్. వాళ్ళు కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ కి కూడా ఫ్యామిలీ మీద బర్డెన్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ అంటే ఆబ్వియస్లీ 50-60 ప్లస్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మన మీద డిపెండ్ అవుతూ ఉంటారు. డిపెండ్ అవుతున్నప్పుడు వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్, లేకపోతే వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్, అవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. ఫిఫ్త్ రిస్క్ వచ్చేసి మెంటల్ ప్రెషర్. అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల ఫ్యామిలీ డెసిషన్స్ ప్యానిక్ లో తీసుకోవాల్సి వస్తుంది. మనకేమన్నా ఆస్తులు, చిన్న ఆస్తులు, అసెట్స్ లాంటివి ఉంటే అవన్నీ అమ్మేసుకోవడం, లేదంటే మన దగ్గర కూడబెట్టుకున్న కొద్దిగా ఉన్న బంగారాన్ని మార్ట్గేజ్ పెట్టేయడమో, లేదా లోన్స్ తీసుకోవడమో, లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇవన్నీ ఒక్క అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వల్ల. అందుకే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం చాలా బెటర్. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు సేవింగ్స్ ఉన్నాయి, నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి అంటుంటారు. రియాలిటీ ఏంటంటే సేవింగ్స్ ఎంత ఉన్నా అది ఎమర్జెన్సీకి సరిపోతుందేమో కానీ
లైఫ్ టైం ఇన్కమ్ ని మాత్రం అస్సలు రీప్లేస్ చేయలేదు. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. అంటే అది మీ ఇన్కమ్ కి ఒక సబ్స్టిట్యూట్ లాగా పనిచేస్తుంది. ఇంకొక కామన్ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఆఫీస్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని జాబ్ అనుకుంటాం. ఆఫీస్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆబ్వియస్లీ ఆ కంపెనీ అనేది మీకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ జాబ్ చేంజ్ అయినప్పుడు లేదా సడన్ గా లే ఆఫ్ అయినప్పుడు లేదా టెర్మినేట్ చేసినప్పుడు ఆ కంపెనీతో టైప్ అయిన ఇన్సూరెన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ మనకి ఉండదు. సో ఎప్పుడు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ కంట్రోల్లో మాత్రమే ఉండాలి. అంటే ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక పర్సనల్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది యంగ్ ఏజ్ లో తీసుకున్నాం అనుకోండి, ప్రీమియం అనేది చాలా చీప్ ఉంటుంది. అంటే లైక్ 25 నుంచి 30 ఏజ్ లో తీసుకుంటే అది లైఫ్ టైం కి లాక్ అయిపోద్ది. అదే లేటెస్ట్ స్టేజెస్ లో తీసుకున్నాం అనుకోండి, అంటే 32+, 35+ లో తీసుకున్నాం అనుకోండి, ప్రీమియం అనేది డబుల్ లేదా ట్రిపుల్ అయిపోద్ది. అదొకటి. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి మనకి ప్రీమియం తీసుకునే టైంకి, మన క్లెయిమ్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే తర్వాత చూద్దాం, తర్వాత తీసుకుందాం అనే మాటలు ఆపేసి ప్రెసెంట్ మీరు ఉన్న సిచ్యువేషన్ లో ఎంత కనీసం ఒక 1100 నుంచి 1200 అయితే పెట్టగలరు కదా పర్ మంత్ కి, వెళ్ళి వెంటనే మంచి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఓకే, ఒక సింపుల్ కంపారిజన్ చెప్తా. మనం బైక్ లేదా కార్ కొన్నాం అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటాం. ఎందుకు? యాక్సిడెంట్ అయితే మనకి చాలా ఎక్కువ ఎక్స్పెన్స్ వస్తుంది. అదే లాజిక్ మన లైఫ్ కూడా అప్లై అవుతుంది. కార్ వాల్యూ అనేది తగ్గుతుంది కానీ మన ఇన్కమ్ వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది. అలాంటి ఇన్కమ్ ని ప్రొటెక్ట్ చేయకపోవడం అనేది లాజికల్ గా చాలా తప్పు. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే డిపెండెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరు, మ్యారీడ్ అయినా, కిడ్స్ ఉన్నా, పేరెంట్స్ డిపెండ్ అవుతున్నా, లోన్స్ ఉన్న, బిజినెస్ ఓనర్స్ అయినా, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీస్ ప్లాన్ చేస్తే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది లగ్జరీ కాదు, జస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ. సో ఫైనల్ గా చెప్పాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు లేకపోయినా సరే మీ ఫ్యామిలీని స్మూత్ గా నడిపించడానికి వాడే ఒక సేఫ్టీ నెట్ లాంటిది అనుకోండి. ఇది భయంతో తీసుకునే ప్రొడక్ట్ కాదు, కేర్ తో తీసుకునే ఒక డెసిషన్. మన ఫ్యామిలీని ప్రేమిస్తున్నాం అంటే మాటల్లో కాదు, మన చేతల్లో చూపించాలి. ఊహించండి. సో నా నెక్స్ట్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అదే నేను చెప్పబోతున్నాను. అదేంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా మంది కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తారు. అలా ఆ కామన్ మిస్టేక్స్ ఏంటి, అవి ఎందుకు చేస్తారు, ఎటువంటి మిస్టేక్స్ ని మనం అవాయిడ్ చేయాలి అనేది క్లియర్ గా నేను చెప్పబోతున్నాను నా నెక్స్ట్ వీడియోలో. అండ్ ఆల్సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత కవర్ తీసుకుంటే సరిపోతుంది అంటే మన శాలరీని బేస్ చేసి క్యాల్కులేట్ చేసుకోవాలి. మన శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ 50,000 వచ్చింది అనుకోండి. సో మన ఎక్స్పెన్సెస్, మన ఇండివిజువల్ ఎక్స్పెన్సెస్ అన్ని పోగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత తీసుకుంటే ఎంత కవర్ ఇస్తుంది, ఈ క్యాల్కులేషన్ అనేది క్లియర్ గా నేను నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ రెండు అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఓకే.